వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 3వ అధ్యాయము కర్మయోగము. 29వ శ్లోకం. ప్రకృతేర్గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ స్మృత్న విన్న విచాలయేత్. తాత్పర్యము: గుణముల ప్రవృత్తిచే భ్రమకు లోనైన వారు వారి కర్మఫలముల యందు ఆసక్తులవుతారు. కానీ ఈ సత్యములను అర్థం చేసుకొన్న జ్ఞానులు ఇది తెలియని అజ్ఞానులను కలవరపరచరాదు. మరి జీవాత్మ అనేది గుణములు వాటి ప్రవృత్తి కంటే భిన్నమైనదే. అయితే మరి అజ్ఞానులు ఇంద్రియ వస్తు విషయములపై మమకారాసక్తులు ఎందుకు అవుతారు అని సందేహం రావచ్చు. వారు ప్రకృతి గుణములచే భ్రమకు లోనై వారే కర్తలము అని అనుకుంటున్నారు. ప్రకృతి యొక్క త్రిగుణములచే పూర్తిగా సమ్మోహితులై వారు ఇంద్రియ శారీరక మానసిక ఆనందం కోసమే పనిచేస్తుంటారు. వారు కర్మలను ఒక కర్తవ్యంగా ఫలాపేక్ష లేకుండా చేయలేరు. కానీ జ్ఞానులు అంతగా విషయ జ్ఞానం లేని వారి మనసులను కలవరపెట్టరాదు. అంటే జ్ఞానులు తమ అభిప్రాయాలను అజ్ఞానులపై నీవు ఆత్మవి, శరీరం కాదు, కాబట్టి కర్మ అర్ధరహితమైనది, దాన్ని విడిచిపెట్టు అని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించరాదు. వారు అజ్ఞానులకి తమ విహిత కర్మలను చేస్తుండమని ఉపదేశిస్తూ నెమ్మదిగా మమకారాసక్తి అతీత స్థితిని చేరుకోవడానికి సహకరించాలి. ఈ ప్రకారంగా ఆధ్యాత్మిక విషయ జ్ఞానం ఉన్నవారికి అది లేని వారికి ఉన్న తేడాని వివరించిన పిదప శ్రీకృష్ణుడు అజ్ఞానుల మనస్సుని కలవరపరచరాదు అనే గంభీరమైన హెచ్చరిక చేస్తున్నాడు. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: those who are deluded by the operation of the gunas become attached to the results of their actions. But the wise who understand these truths should not unsettle such ignorant people who know very little. The question may be raised that if soul is distinct from the gunas and their activities, then why are the ignorant attached to the sense objects? Sri Krishna explains in this verse that they become bewildered by the gunas of the material energy and think themselves to be the doers. Infatuated by the three modes of material nature, they work for the express purpose of being able to enjoy sensual and mental delights. They are unable to perform actions as a matter of duty without desiring rewards. However, the persons with knowledge should not disturb the minds of the persons without knowledge. This means that the wise should not force their thoughts onto ignorant persons by saying, "You are the soul and not the body, and hence karma is meaningless, give it up." Rather, they should instruct the ignorant to perform their respective karma and slowly help them rise above the attachment. In this way, after presenting the distinctions between those who are spiritually wise and those who are ignorant, Sri Krishna gives the sober caution not to unsettle the minds of the ignorant. Om Namo Bhagavate Vasudevaya.